హాయ్ హాయ్ హాయ్. చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. కళ్యాణ్ ఇమాన్యుయల్ తనుజ బాగా ఆడతారు. ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి? ఎక్కువ కళ్యాణ్ అందరూ తనుజ అంటారు. మేమైతే కళ్యాణ్కే కళ్యాణ్ ఓటేస్తాం. బాగుంది, బాగా ఆడుతున్నాడు. అతను ఆర్మీ కదా, బాగా ఆడతాడని. ఆర్మీ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదు. కామనర్ కదా కామనర్ కదా కాబట్టి గెలిస్తే బాగుంటది. మరి అదే లేడీస్ గా మీరు తనుజని సపోర్ట్ చేయరా? తనుజ కూడా ఇద్దరికి తను కానీ విన్ అయ్యేది విన్నర్ ఏదో ఒకటే కదా. అందరికి మాత్రం కళ్యాణ్కి కళ్యాణ్ గెలిచినా కూడా కప్ అనేది తనుజకి ఇస్తారా? నిజమేనా? అలా ఏముంటుంది, ఇస్తాడేమో. అది బిగ్ బాస్ కి నాగార్జున గారికి తెలియాలి. ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపించింది? బానే ఉంది. అంటే ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నాడు కానీ ఈసారి తీసుకొచ్చాడు కదా, విన్నింగ్ ఛాన్స్ అతనికి ఇస్తే బాగుండు అంటున్నారు కొంతమంది. అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ లో సెకండ్ లో ఉంటాడు అనుకున్నాం ఇమాన్యుయల్, కానీ 4th ప్లేస్కి వచ్చాడు, టాప్ 4. మరి ఎట్లా చూస్తే గెలుస్తాడు టాప్ 4కి వచ్చినాడు. టాప్ 3లో కొంచెం ఉంటాడు. ఛాన్సెస్ ఉన్నాయేమో తెలియదు కానీ మాకైతే కళ్యాణ్ కి ఓటేయడం ఇష్టం. కళ్యాణ్ గెలుస్తారని అనుకుంటున్నాం. సీజన్ ఎలా అనిపించింది ఓవరాల్? చాలా బాగుంది ఈ సీజన్. ఈసారి కొంచెం అంటే అంటే ఏం చెప్తారు సీజన్ లో? సీజన్ లో బాగా enjoy చేశారు. సో తనుజ గెలుస్తుంది అని చాలా మంది అంటున్నారు, మీరు కళ్యాణ్ అంటున్నారు, ఎట్లా మరి? ఇక ఇద్దరిట్లో ఎవరు గెలిచినా ఓకే. కళ్యాణ్ ఇంకా కాబట్టి మేము కళ్యాణ్ కళ్యాణ్ అనే తనుజ. ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఫేక్ ఎలిమినేషన్ ఇది కరెక్ట్ కాదు అని ఎవరన్నా అనిపించింది? ఇది రీతు ఉంది, శ్రీజ దమ్ శ్రీజ కరెక్ట్ కదా? కాదా రీతు ప్లేస్ లో ఎవరెళ్తే కరెక్ట్? సంజయ్ నగల్ రాణి గారు వెళ్తే బాగుండు అనిపించింది. టాప్ 5 లో సంజన ఉంటుందని అనుకున్నారా? అనుకోలేదు అసలుకి. సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపించిందమ్మా? బాగుంది. అతను కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఆడాడు. అంటే ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాడు అతను? అంటే అంత కంటెంట్ ఇచ్చాడా? ఇన్ని రోజులు ఉంటాడని అనుకోలేదు కానీ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అంటే ఏమైనా ఉందంటారా హెల్పింగ్, ఏమన్నా సపోర్ట్? ఏం లేదు, ఎవరు ఏం లేదు, వాళ్ళ ఓన్ గా ఆడుతున్నారు, ఎవరు హెల్పింగ్ లేదు ఏమి. సో డెమాన్ పవన్ గురించి ఏం చెప్తారా? డెమాన్ పవన్ గురించి డెమాన్ పవన్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. గెలిస్తే ఛాన్సెస్ ఏమన్నా? అదే టాప్ 4లో టాప్ 3లో ఉండొచ్చు అనుకుంటా. ఇంకా కళ్యాణ్, తనుజ, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ ఇంకా వీళ్ళలోనే.